ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సమూయేలు మొదటి గ్రంథం బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకొనబోచిన వాక్య భాగం మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం మొదటి వచనం చదువుకుని ముందుకు వెళ్దాం. తరువాత దావీదు, నేను ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిష్తీయుల దేశంలోనికి తప్పించుకొని పోవదును, అప్పుడు సౌలు ఇజ్రాయేలుల సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని పారిపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా, తండ్రి, కుమార, ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, 27వ అధ్యాయంలో చూసినట్లయితే మరి దావీదు యొక్క విశ్వాసం బలహీనమైపోతుంది. సంక్లిష్ట పరిస్థితుల వలన ఎంతో కృంగిపోయాడు. విశ్వాసులందరికీ ఎప్పుడో ఒకప్పుడు నిరాశ, నిస్పృహలు కలగటం కామనే, పరిపాటే. మనకి ఎన్నో సమస్యలు ఎదురైనా కానీ పిల్లరా, ఎన్ని సమస్యలు ఎదురైనా మరణాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో సంచరించవలసి వచ్చినప్పుడు కూడా మనం భయపడనక్కర్లేదు. వింటున్నారా? జాగ్రత్తగా విన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలుని నమ్మడానికి కారణాలేవి దావీదుకు లేవు. ఎందుకంటే సౌలు మారుతూ ఉన్నాడు కాబట్టి, మారిపోతూ ఉన్నాడు అంతమాట. కానీ దావీదు దేవుణ్ణి మరి ఎక్కువగా నమ్మడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే సౌలుని నమ్మటానికి పలానా కారణం బట్టి నమ్మొచ్చు అంటలేదు, కానీ దేవుడిని నమ్మొచ్చు కదా. దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు. దేవుని నమ్మటానికి, దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఎన్నైనా కారణాలు ఉన్నాయి. ఇక్కడ దావీదు యొక్క విశ్వాసం తప్పింది. పిల్లరా, కీర్తన గ్రంథం 54వ అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించేవాడు. 7వ వచనం చూసినట్లయితే, ఆపదలన్నిటిలోంచి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు, నా శత్రువుల గతిని చూసి నా కన్ను సంతోషించున్నది. ప్రియులరా, వింటున్నారా? ఇది ఎవరు రాశారు? దావీదు రాసిన దానికి, నమ్మిన దానికి వ్యతిరేకంగా ఉంది. ఇక్కడ రాయటం అయితే రాశాడు, కానీ నమ్మింది ఎలాగుంది? పారిపోతున్నాడు. వింటున్నారా? 56వ కీర్తన 3వ వచనం కూడా మనం చూసినట్లయితే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. రాశాడు ఇక్కడ బాగానే, కానీ మరి ఆశ్రయిస్తున్నాడా? 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్ను ఏమి చేయగలరు? చూసారా? ఇక్కడ రాసింది ఒకటి, చేసింది ఒకటి, చేస్తున్నది ఒకటి. ప్రతి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మన నిర్ణయాలు తీసుకుంటాం, కానీ పాటిస్తామా? ఇక్కడ దావీదు రాస్తున్నట్టు మాటలు ఇవన్నీ కూడా. నాకేం భయం సంభవించినా కరే, నేను నిన్ను ఆశ్రయించున్నాను, నేను భయపడను అని చెప్తూ ఉన్నాడు. 57వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, మహోన్నతుడైనటువంటి దేవునికి నా కార్యము సఫలము చేయు, దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను. 3వ వచనం, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మింగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. 57వ అధ్యాయం 7వ వచనం కూడా చదువుకుందాం. నా హృదయం నిబ్బరముగానున్నది. నిజమా? ప్రియులు గమనించండి, నిబ్బరంగా ఉందంటున్నాడు. దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది 2 సార్లు చెప్పాడు. నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. పాడతలేదు, పారిపోతూ ఉన్నాడు. కృంగదీసేటువంటి పరిస్థితులు, ఎడతెగక ఒత్తిడి చేస్తూ ఉంటే గొప్ప విశ్వాసం గలవారు కూడా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య చలించిపోవచ్చు. ప్రియులారా, తోబూచులాడుతూ ఉంటుంటారు, అటు ఇటు ఊగుతూ ఉంటుంటారు. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనం మనం చూసినట్లయితే, వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాడు. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. వింటున్నారా ప్రియులరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముతున్నావా? నమ్మవానికి సమస్తం సాధ్యం అంటే వెంటనే ఏమంటున్నాడు సారా? ఆ చిన్నవాని తండ్రి, నన్ను నమ్ముచున్నాను, కానీ నాకు అపనమ్మకం రాకుండా ఉండకుండా సహాయం చేయమని చెప్పి బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా,
జాగ్రత్తగా వినండి. రెండవ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చేద్దాం మనం. లేచి తన యొద్ద నుండి 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతురాజునైన ఆకీసు వద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీసు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. ఇజ్రాయేలీరాలగు అహినోయాము, నాబాలు భార్య అయినటువంటి కర్మేలీరాలగు అబీగయలు అను అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. వింటున్నారా ప్రియులారా? నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? ఇక్కడ ఆకీసు ఇంతకు ముందొకసారి దావీదును తరిమివేశాడు. మీరు 21వ అధ్యాయం 10 నుంచి 15 వచనాలు చదువుకోండి. నేను అవన్నీ మళ్ళీ చెప్పట్లేదు. ఇప్పుడు దావీదును తనకి ప్రయోజనం ఉందని చెప్పి, తన ప్రయోజనార్థం ఉపయోగించుకోవాలని చెప్పి ఈ దావీదుని స్వీకరించాడనమాట. వింటున్నారా? 12వ వచనం మనకి చదివితే తెలుస్తుంది. 28వ అధ్యాయం 1వ వచనం కూడా మీరు చదవచ్చు. సరే, 27వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ దావీదు ఈ ఫిలిష్తీ వారి దగ్గరికి పారిపోవటం, ఆకీషురాజును కలుసుకోవడం పూర్తిగా అనవసరం అన్నమాట. ఇలా చేయడం వల్ల దావీదుకి కష్టాలు ఎక్కువవుతాయి. 4వ వచనం, దావీదు గాతుకు పారిపోయి సంగతి సౌలునకు తెలిసినప్పుడు మీదట అతడు దావీదును వెతుకడం మానేశాడు. 5వ వచనం, అంతటా దావీదు రాజపురమందు నీ వద్ద నీ దాసునైనట్టు నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయట పట్టణంలో ఒకదాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీసుని అడుగగా, ప్రియులు గమనించాలి, ఆకీసుని అడిగాడు అంటండి. ఆకీసు అదుపద్యాల్లో ఉండటం దావీదుకి ఇష్టం లేదు. వింటున్నారా? తనకు నచ్చినటువంటి పనులను అతడు తన చేత చేయిస్తాడని చెప్పి దావీదుకు తెలుసు. కాబట్టి ఆయన కింద ఉండటం ఈయనకి ఇష్టం లేదు. ఆకీసు 6వ వచనం, సిక్లగు అను గ్రామమునకు ఆ దినమున అతనికి ఇచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున ఉన్నది. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరం 4 నెలలు, అంటే 12, 4, 16 నెలలు ఉన్నాడనమాట. 8వ వచనం, అంతలో దావీదు అతని వారును బయలుదేరి గెసూరీల మీదను గెజరీల మీదను అమాలేకీల మీదను పడిరి. ప్రయాణస్తులు ఓ మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు ఉన్నటువంటి దేశంలో వారు పూర్వం కాపురం ఉండగా, ఈ ఫిలిష్తీ వారికి ఇజ్రాయేల్ వారికి కూడా శత్రుజాతులపై దావీదు అతని మనుషులు దాడి చేసేవారు. అమాలేక్ అంటే నిర్గమకాండం 17, 16 మీరు చదవచ్చు. వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ఈ ఫిలిష్తీ దేశంలో దావీదు అతి జాగ్రత్తగా సంచరించాడు. మరి యోధా వారంతా కూడా అక్కడ మనం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. తనకు ఇతని వల్ల మరి ప్రమాదం లేదని చెప్పేసేసి, ఈ యోధా వాళ్ళ వల్ల ప్రమాదం లేదని చెప్పేసేసి ఆకీషురాజు దావీదును ఉండనిచ్చాడు. ఎందుకంటే దావీదు మామైనటువంటి సౌలు దావీదును అసహించుకుంటున్నాడని చెప్పేసేసి ఆకీషురాజు దావీదు నుంచి ఉండనిచ్చాడు. ఆకీషు మోసపోయాడు. దావీదు తనకు లోబడతాడని చెప్పి అనుకున్నాడు. ఆకీసు దావీదు యొక్క అల్పవిశ్వాసం చేత ఫిలిష్తీయుల మధ్యకు వచ్చాడు. ప్రియులారు గమనించాలి, ఆకీసు కూడా మోసపోయాడు. నేను చెప్పినట్టు ఇంటర్లే దావీదు అని చెప్పి చేర్చుకున్నాడు. దావీదు యొక్క అల్పవిశ్వాసం ఏం చేసింది? ఈ ఫిలిష్తీయుల మధ్యకి రావాల్సి వచ్చిందనమాట, వచ్చేలా చేసిందనమాట. ఈ యొక్క సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 27వ అధ్యాయం దావీదు జీవితంలో ఒక చీకటి పుట. గమనించాలి, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయం దావీదు జీవితంలో ఒక చీకటి పుట్ట అనమాట. తన ప్రాణం కాపాడుకోవడానికి దావీదు తన సాక్ష్యం పోగొట్టుకున్నాడు. దావీదు నైతికంగా ఎంతో దిగజారిపోయాడు. మనం వాడేటువంటి విధానాలు, మన ఉద్దేశాలు పవిత్రంగా ఉండాలి ప్రియులారా. మంచిని సాధించడానికి చెడు పద్ధతులు వాడకూడదు. దేవుడు పని అవ్వాలని చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు. సువార్త ప్రకటించాలనో లేకపోతే వాక్యం ఏదైనా సరే చెడు మార్గాల్లో వెళ్ళి దేవుడు పని చేస్తే అసలు యాక్సెప్ట్ చేయడు, దేవుడికి ఇష్టపడదు అనమాట. కాబట్టి ఇక్కడ దావీదు దేవుని మనిషి అయింది కూడా ఇలాంటి చౌకబారు పద్ధతులు వాడుతూ వచ్చాడు. అసలు అలా వాడొచ్చా? దావీదు ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? దావీదు సిక్లగులో ఉంటూ చుట్టుపక్కల జాతులపై యుద్ధాలు చేశాడు. తాను
ఫిలిస్తీయులకు మరి మిత్రుడైనట్లుగా నటిస్తున్నాడు. దావీదు యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలు కావు. అన్యులతో చేతులు కలపడం ఎంతో అపాయకరం. దేవుని సంఘం లోకంతో రాజీ పడితే ఆధ్యాత్మికంగా ఎంతో నష్టపోవలసి వస్తుంది. దావీదే స్వయంగా చెప్పాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవకూడదు. అమ్మా గమనించాలి, దావీదే చెప్పాడు. కానీ ఏం చేస్తున్నాడు? లోకంలో మనం ఉన్నాం కానీ లోక సంబంధం కాము. లోకంలో మనం ఉన్నాము కానీ లోక సంబంధం కాము. మనం అన్యుల మధ్య దేవుని నామం దూషించబడేటట్లు ప్రవర్తించకూడదు. వింటున్నారా? లోక మర్యాదను అనుసరించకూడదు. ప్రియరా, దావీదు ఇప్పుడు ఆత్మవంచన చేసుకున్నాడు. ఫిలిస్తీయుల యొక్క అభిమానం కోసం దావీదు ప్రాకులాడటం చిగ్గు చేయడం అన్నమాట. దావీదు ఫిలిస్తీయాలో ద్విపాత్రాభినయం అంటే 2 పాత్రలు పోషిస్తూ ఉన్నాడు అనమాట. ద్విమనస్కత అరిష్టానికి మూలం అంటండి. విపరీతమైనటువంటి ఒత్తిడి చేత శోధనకు లొంగాడు. అన్ని పరీక్షల్లో గెలిచాడు కానీ గాతులో అగాధంలో పడిపోయాడు. నోవాహు, మోసే, హిజ్కియా, పేతురు మొదలైనటువంటి వారు ఏదో ఒక పరిస్థితుల్లో శోధనకు లోనటువంటి వారే, లొంగిపోయినటువంటి వారే. మీరు గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? పేతురుకు ప్రభు అంటే ఎంతో భక్తి, ప్రేమ, కానీ భయం చేత పిరికివాడైపోయాడు. అన్యులకు అబద్ధం చెప్పాడు పేతురు గారు. ఫిలిస్తీయులకు గమనించాలి, దావీదు ఫిలిస్తీయకు వచ్చాక దావీదు యొక్క విశ్వాసం వెనకముఖం పట్టింది. ఇక్కడ దావీదు పరిస్థితి దయనీయమైపోయింది, దయనీయంగా ఉంది. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో యోనాతాను తనను ఆదరించాడు, ప్రోత్సహించాడు. విశ్వాసంలో బలహీనమైనప్పుడు నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వే రాజు అవుతావు అని చెప్పేసి ఇక్కడ దావీదుని యోనాతాను, సౌలు కుమారుడైనటువంటి యోనాతాను ఎంతో మరి అక్కడ ఆదరించాడు, ధైర్యపరిచాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, వింటున్నారా? మన జీవితంలో కూడా శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వస్తుంటుంటాయి. కానీ విశ్వాసాన్ని అమ్మేసుకోవద్దు, సాక్ష్యాన్ని కోల్పోవద్దు ఎప్పటికీ కూడా. నీకు నాకు ఒక సాక్ష్యం ఇచ్చాడు దేవుడు, ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. 9వ వచనం మనం చూసినట్లయితే దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోసుకొని తిరిగి ఆకీసునద్దకు వచ్చాను. చూసారా? వింటున్నారా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే అక్కడ, మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తిగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు, ఏలైనగా అది నీకు ఉరియగును. వింటున్నారా? కటాక్షింపకూడదు, ఉరి అవుతుంది అంటండి. యెహోషువ గ్రంథంలో కూడా దేవుడు చెప్పాడు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం మనం చూసినట్లయితే, వారు పురుషులనేమి, స్త్రీలనేమి, చిన్నలను, పెద్దలను, అందరిని, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి. సంహరించాలి. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులైనటువంటి వారిని అందరినీ తోడుకొని హాయి మీదకు పోము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్పాడు కదండి, అప్పగిస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నేను సృజించినటువంటి నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదును, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను అనెను. ఈ జాతులను నాశనం చేయడానికి దావీదుకు మరో కారణం ఉంది ప్రియులారా. అదే 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయం 11వ వచనం మనం చదివినట్లయితే, అలాగను దావీదు చేయుచు వచ్చిన అతడు ఫిలిస్తీయుల దేశంలో నివసించినంత కాలం ఈ ప్రకారముగా చేయనని తమ్ముని గురించి వారు చెప్పుదురేమని గాతుకు వర్తమానం తేగలం మగవానినైనను ఆడుదానినైనను దావీదు బ్రతకనీయలేదు. వింటున్నారా? 1 సమూయేలు గ్రంథం
27వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, ఆకీసు ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో జొరబడితిరా అని దావీదును అడుగగా, దావీదు యూదా దేశమునకు ఎరహ్మెయేలీల దేశమునకును కెనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితమనెను. 11 అలాగున దావీదు చేయుచు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవానినైనను ఆడుదానినను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైనటువంటి ఇశ్రాయేలుల తనయందు బొత్తిగా అసహ్యపడినట్లు గమనించాలి. దావీదు తన జనులైనటువంటి ఇశ్రాయేలీలు తనయందు బొత్తిగా అసహ్యపడినట్లు చేశాను గనుక అతడు సదాకాలము నాకు దాసులుగాను ఉండునని అనుకొని ఆకీసు దావీదు మాట నమ్మెను. వింటున్నారా? ఒక విషయంలో చేసినటువంటి తప్పు ప్రియులరా, 1వ వచనం 27వ అధ్యాయం 1వ వచనం, తర్వాత దావీదు ఇక నేను ఇక్కడ నిలిచటం మంచిది కాదు, ఏదో ఒక దినం నేను సౌలు చేత చనిపోతానని చెప్పి ఫిలిష్తీ దేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక విషయంలో తప్పు చేశాడు, మరో తప్పుకు దారితీస్తూ ఉంది. అక్కడ నుంచి ఆకీసు దగ్గర రావటం వల్ల ఇక్కడ మళ్ళీ రెండో తప్పు చేయవలసి వస్తుంది. ఆకీసు శత్రు ప్రజలను ఏలేటువంటి రాజు, విగ్రహాలను పూజించేటువంటి వాడు అయినప్పటికీ కూడా ఈ విధంగా మోసం చేయడం దావీదుకు తగనటువంటి పని. ప్రియులారా, ఇది దావీదు జీవితంలో ఒక చీకటి పుట. ఇది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు వద్దు అన్నప్పుడు అది పూర్తిగా వద్దు అనుకోవాలన్నమాట. ఇవ్వాలి అనుకున్నప్పుడు పూర్తిగా ఇవ్వాలి. అననీయ సపీరాలు ఏం చేశారు? దేవుడికి ఇవ్వాలనుకున్నారు కానీ పూర్తిగా ఇవ్వట్లేదు. కొంచెం ఇంట్లో పెట్టుకున్నారు, అది అనార్థానికి దారితీసింది. కాబట్టి నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడు యెహోవాను సన్నుతించవలను, స్తుతించవలను. అంతంత మాత్రంగా కాదు. ఈరోజు చాలామంది మనం ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తూ ఉన్నప్పుడు మనం పూర్తిగా సహకరించాలి. అంతేగాని కొంచెం సేపు మెదలకుండా ఉండి కొంచెం సేపు కదులుతూ ఉన్నాం అనుకోండి, ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? అవ్వదు. ఇక్కడ దావీదు చూసినట్లయితే విశ్వాస వీరుడు, ఒక జైంట్ కిల్లర్, గొల్యాతుని చంపినటువంటి యోధుడు. అటువంటిది ఒక పిచ్చివాని వలె ప్రవర్తిస్తూ, సరే సౌలు నమ్మటానికి వీల్లేదు, సౌలు మాట తప్పుతూ ఉంటుంటాడు, ఈరోజు సంపనంటాడు, రేపు తరుగుతుంటుంటాడు, నిజమే. మరి దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు కదా. దేవుడి మీద మాట ఉంచుకోవాలి, దేవుడి మీద విశ్వాసం ఉంచుకోవాలి కదా. దేవుడు నమ్మటానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. కానీ ఫిలిష్తీయుల దేశంలో ఆకీసు రాజు దగ్గరికి వెళ్ళి అతను కొంత స్థలం అడిగి అక్కడ ఉంటాకి ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే అక్కడికైతే సౌలు రాడు అని చెప్పేసేసి, నా దాగుచోటు నీవే అంటే ఎవరు? దేవుడు మనకు దాగుచోటు. దేవుని దగ్గర దాక్కోవాలి మనం. ఆయన మనల్ని సంరక్షిస్తాడు ఏ సమస్య నుంచి అయినా సరే. పిల్లలు వింటున్నారు, జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం, ఈ యొక్క 27వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక తప్పు దేశం అంటే ఆ తప్పుని కప్పుపుట్టుకోవటానికి ఇంకా తప్పు చేస్తూ ఉండాలి. ఒక అబద్ధం ఆడమంటే దాన్ని కప్పుపుచ్చడానికి అనేకమైన అబద్ధాలు ఆడుతూనే పలుకుతూనే రావాలి. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీరు ఒకవేళ ఈ వాక్యాన్ని వింటూ అలవాటైపోయి ఏముందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారేమో. దావీదు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చెప్తున్నాడు కానీ దుష్టుల దగ్గర కాపురం చేస్తున్నాడు. నడవకన్నటువంటి వ్యక్తే వెళ్ళి దుష్టులతో సాంగత్యం చేస్తున్నాడు. దుష్టుల పక్షాన యుద్ధం చేస్తూ ఉన్నాడు. దుష్టులతో మరి కాపురం ఉంటాకి వెళ్ళిపోయాడు ఏకంగా. జాగ్రత్త ప్రియులారా, మనం పలికేటువంటి మాట అది పాతగిలిపోదు ఎప్పటికీ కూడా. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా, అమలు పెడుతున్నామా లేదా అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయంగా మనం తీసుకోవాలి ఎప్పుడు కూడా. మరి 20వ అధ్యాయం దావీదు జీవితంలో చీకటి పుట్టగా ఎందుకు అయిపోయిందంటే, ఇందుకే మనం అంతా గమనించదగ్గ విషయం ఏంటంటే, లోకంలో మనం ఉన్నాం కానీ లోక సంబంధులం కాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోటస్ అనగా కలువ పువ్వు బురదగుంటలోనే పుడుతుంది, బురదగుంటలోనే పెరుగుతుంది, బురదగుంటలోనే వికసిస్తుంది. కానీ దానికి ఎప్పుడు బురద అంటుకోదు. చరిత్రలో మీరు చూడండి, దాని మీద బురద నీళ్ళు ఉండవు, దాని మీద బురద మచ్చలు ఉండవు, ఏ విధమైనటువంటి కళంకం దానికి అంటదు.
క్రైస్తవుడు కూడా ఈ పాపంతో నిండినటువంటి, మురికితో నిండినటువంటి, లంచగొండితో నిండినటువంటి, అవిధేయతో నిండినటువంటి, అవమానంతో నిండినటువంటి, ఆందోళనతో నిండినటువంటి, భయంతో నిండినటువంటి, సమస్యలతో నిండినటువంటి ఈ లోకంలోనే జీవించాలి, ఈ లోకంలోనే పుట్టాలి, ఈ లోకంలోనే పెరగాలి. కానీ ఈ లోకానికి వేరే జీవించాలి. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకమునకు మీరు వేరే జీవించడి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు కదా దేవుడు, నా పక్కన 1000 మంది పడినను, ఆ కుడి పక్కన 10,000 మంది కూలినను ఆ అపాయం నా యొద్దకు రాదు. లోటస్ అంటదంట, నేను బురదలో పుట్టాను, బురదలో పెరిగాను, బురదలో నుంచే పైకి వచ్చాను, అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నాను, నన్ను బట్టి ఈ బురద గుంటకి విలువ వచ్చింది, నన్ను బట్టి అందరూ ఈ బురద గుంట వైపు చూస్తూ ఉన్నారు అంటదంటే లోటస్, కలవ పువ్వు. చూశారు కదా, తామర పువ్వు ఎక్కడ పూస్తుంది? డ్రైనేజ్ బురద గుంటలో పూస్తూ ఉంటుంటుంది. అది ఒక చెరువులో పోస్తూ ఉంటుంటుంది. కానీ దానికి ఎప్పుడు కూడా బురద అంటుకోదు, మట్టి అంటుకోదు. చాలా వికాసంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అవసరమైతే ఆ లోటస్ని అందుకోవటానికి ఆ బురదలో నుంచి దిగి వెళ్ళి మనం ఆ లోటస్ని తెచ్చుకుంటాం. మరి ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, సంపూర్ణ భక్తి మాన్యత అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యము తన కంట కనకుండా చూసుకున్నట్టే. నా ప్రియమైనటువంటి సహోదరు స్నేహితులారా, గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మనం ఆనందంలో అనేకమైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉంటుంటాం, ఆనందంలో ఎన్నో వాగ్దానాలు చేస్తూ ఉంటుంటాం. అది నెరవేర్చేటువంటి సమయం వచ్చేసరికి డీలా పడిపోతుంటుంటాం, విశ్వాసంలో బలహీన పడిపోతూ ఉంటుంటాం. గమనించాలి. కాబట్టి ఒక క్రైస్తవునిగా జీవితాన్ని కొనసాగించేటప్పుడు కళంకం అనేటువంటిది మన దగ్గరకు వస్తూ ఉంటుంటుంది, మన వరకు వస్తుంటుంది, మనల్ని ముంచాలని చూస్తూ ఉంటుంటుంది. పొరపాటున ఆ లోటస్ మీద బురద జల్లు పడినా, ఒకవేళ ఆ లోటస్ని బురదలో ముంచి లేపినా బురదతో మాత్రం పైకి రాదు. అది ఆ బురద లేకుండానే స్వచ్ఛంగా పైకి వస్తుంది తప్ప. ఎందుకంటే దాని మీద ఒక మైనపు పూత లాంటి పూత ఉంటుంది అన్నమాట. ఆ పూత, ఆ యొక్క బురద దాన్ని అంటకుండా కాపాడుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే యేసుక్రీస్తుని ధరించుకున్నటువంటి ప్రతి వారు కూడా ఎంత ఊబిలో, ఎంత లోతులో, ఎంత అగాధంలో, ఎంత సమస్యలో ఇరుక్కున్నా కానీ వాటి నుంచి మరి ఆ సమస్యలో నుంచి వాళ్ళు క్షేమంగా బయటపడతారనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కాబట్టి ఈరోజు మీరు ఆ బురద గుంటలో ఇంకుపోయి ఉండొచ్చు, సమస్యలు ఇరుక్కుపోయి ఉండొచ్చు, మరి భయంకరమైన పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు. కానీ దేవుడు మనల్ని విడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైం. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు, మనల్ని నడిపించేటువంటి వాడై ఉన్నాడు, మన జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సౌలు మీద దావీదుకి నమ్మకం లేదు, కానీ దేవుని మీద తనకున్నటువంటి నమ్మకాన్ని పెంచుకుంటూ, నా దాగుచోటు నీవే దేవా, నీ యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను అని ఉంటే ఇక్కడ ఇటువంటి పరిస్థితులు ఏర్పడేవి కాదేమో. కానీ దేవుడు మరి తన చిత్తానుసారంగా మనం నిన్న చూసుకుంటూ వచ్చిన్నాం. ఎవరు? ఏలియా గారిని దేవుడు ప్రయాణం చేయమని చెప్పలేదు. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రయాణం వెళ్ళిపోతూ ఉన్నాడు, అలసిపోయాడు, ఆగిపోయాడు. కానీ మళ్ళీ దేవుడు లేపి, ఏలియా నువ్వు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నావు కదా, ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు కదా, నిన్ను వెళ్ళమనలేదు అక్కడికి. సరే, మరి నువ్వు చేయాలంటే ప్రయాణం, నీకు ఆహారం తీసుకో, మరి నీకు బలం లేదు కదా, బలం తెచ్చుకుని ప్రయాణం చేయి అని చెప్పి, ఒకవేళ మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు లో దేవుడు మనల్ని కృప చూపిస్తూ ఉంటుంటాడు. దేవుడు చెప్పకపోయినా సరే కొన్ని పనులు చేస్తుంటాం మనం. అక్కడ ఏలియాని దేవుడు చేయమన్న ప్రయాణం కాదు, అది సొంత ప్రయాణం, ఆయన పెట్టుకున్నటువంటి ప్రయాణం అది. ఆయన కానీ సోలిపోయినప్పుడు, ఓడిపోయినప్పుడు, మరి జోలిపోయినప్పుడు తట్టి లేపుతూ ఉన్నాడు, లే నువ్వు ప్రయాణం చేయాలి, వెళ్ళు, మరి ఆహారం తిను అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి. ఇక్కడ దావీదు మరి దేవుని హృదయానుసారమైనటువంటి మనిషి. కొన్నిసార్లు పడుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు, విశ్వాసంలో బలహీనమవుతూ ఉన్నాడు, మళ్ళీ బలం పుంజుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈ రోజున ఈ దావీదు జీవితం మనకు చాలా దగ్గరగా ఉంటుంటుంది. అక్కడ సౌలుని దేవుని అభిషేకం చేత నింపబడిన వాడని చెప్పి క్షమించేస్తూ ఉన్నాడు, ఏమి చేయలేకపోతున్నాడు. కానీ నాబాలును మాత్రం మొత్తం మగ సంతానం లేకుండా చేయడానికి సిద్ధపడిపోయాడు, చంపటానికి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఇటువంటి
పరిస్థితులు ఖచ్చితంగా ఎదురవుతుంటుంటాయి. మన జీవితంలో కూడా ఇటువంటి సిచ్యువేషన్లు ఎదురవుతుంటుంటాయి. కొన్నిసార్లు కొంతమందిని అయితే వాళ్ళెంత భయంకరమైనటువంటి మాటలన్నా కూడా క్షమించేస్తూ ఉంటుంటాం. మన విషయంలో ఎంత భయంకరమైన తప్పు చేసినా కూడా క్షమించేస్తూ ఉంటుంటాం. అమ్మ వింటున్నారా? కానీ కొంతమంది మనకు పెద్ద అన్యాయం ఏమి చేయరు, ఏదో పొరపాటున ఏదో చిన్న మాట అంటారు, కానీ వాళ్ళు మాత్రం క్షమించలేం. మీరు గమనించాలి ప్రియులరా, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా క్షమాపణ లేకుండా మనం చేసే ఆరాధన కానీ ప్రార్థన కానీ ఏది కూడా వృధాగా అయిపోతుంది అనమాట. అంటే ఏంటంటే పొద్దుటే పాలు వస్తారు కదా మన ఇంటికి, పాలు తెచ్చుకుంటాం, పాలు కాసుకుని గిన్నెలో వేస్తాం. ఆ గిన్నె క్లీన్ చేసుకోకుండా అందులో పాలు వేస్తే అది ఎంతటి కాస్ట్లీ పాలైనా డైరెక్ట్ ఆ పిండినటువంటి పాలు స్వచ్ఛంగా ఆ పొదుగు దగ్గర పాలు తెచ్చినా కానీ విరిగిపోతాయి. కారణం ఏంటంటే పాలలో తప్పు లేదు, పాల గిన్నెలో తప్పు ఉంది. పాల గిన్నెని క్లీన్ చేయకపోవడం వల్ల పాలన్నీ విరిగిపోయినాయి. అలాగే ఈరోజున ముందు దేవుడు చెప్తున్నాడు, నీకేమన్నా ఎవరితోటన్నా క్షమించలేనటువంటి తనం ఉంటే ముందు క్షమించి అప్పుడు నా దగ్గరికి రా, నేను నీ ప్రార్థన ఆలకిస్తాను. నువ్వు ముందు ప్రార్థన చేసే ముందు దీన్ని క్లీన్ చేసుకో. ఈరోజున రీసెర్చ్ చేసినట్లయితే అనేక మందికి జబ్బులు ఎందుకు వస్తున్నాయంటే క్షమించలేకపోవడం వల్ల వస్తున్నాయంటే జబ్బులన్నీ కూడా. ఆ క్షమించలేకపోవడం వల్ల లోపల హృదయంలో ఆ బాధ, కొన్ని ఎంజైమ్లు రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. అవి బీపీలు, షుగర్లు, ఇట్లాంటి సమస్యలన్నిటికీ కారణం హార్ట్ అటాక్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ క్షమించలేనటువంటి తత్వం లోపల ఉండిపోవటం వల్ల అది ఒక విధమైనటువంటి జబ్బులా తయారైపోయి మనిషి మానసికమైనటువంటి ఒత్తిడికి గురైపోయి ఎన్నో సమస్యలు మరి ఎదురవుతూ ఉన్నాయి. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. ఇప్పుడే మనం మోకరిందాం, దేవా నిజమే పలానా వ్యక్తి విషయంలో నాకు ఎంతో గ్రీవ్ ఉంది, అది ఆ లోపల బాధ ఉన్నది, ఆ క్షమించలేకపోతున్నాను అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నాకు సహాయం చేయి, నేను రిలీజ్ చేస్తున్నాను, నేను విడుదల చేస్తున్నాను, నాలో ఉన్నటువంటి ఆ క్షమించలేని తనాన్ని నేను తీసివేసుకుంటున్నాను, ఇప్పుడు నేను క్షమిస్తున్నాను దేవా అని చెప్పి మీరు క్షమించండి. మీ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి. మీ జీవితంలో ఊహించినటువంటి అద్భుత కార్యాలు చూడగలుగుతారు. వింటున్నారా ప్రియులారా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజున ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సమస్య, ఏదో ఒక ఇబ్బంది. నేను చాలాసార్లు చెప్పిన ఒక ఫ్యాక్ట్, మెడికల్ ఫ్యాక్ట్ ఏంటంటే కోపపడటం వల్ల మనిషికి 37 రకాల జబ్బులు వస్తున్నాయంటండి. కోపపడటం వల్ల 37 రకాల వ్యాధులు వస్తున్నాయంట. సింపుల్, మనం చాలా ఈజీగా వస్తుంది కోపం, ఏమి కొనవసరం లేదు. చిన్న విషయం, మన మనసుకు నచ్చలేని విషయం మనకు ఎదురైతే కోపం వస్తుంది. కానీ కోపపడటం వల్ల 37 రకాల జబ్బులు అనేటువంటివి మనిషిని వెంటాడుతూ ఉన్నాయి. జబ్బు తెచ్చుకోవడం ఈజీ ప్రియుల, చిన్న కోపడితే 37 రకాల జబ్బులు వస్తున్నాయి. కానీ కనీసం మనలో ఉన్న ఒక జబ్బుని క్యూర్ చేసుకోవాలంటే, ఒక జబ్బుని బాగు చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఎంత మెడిసిన్ వాడాలి ఆలోచించండి ఒకసారి. కరోనా వైరస్ వచ్చిందని చెప్పి సమస్య వచ్చినప్పుడు మరి ప్రపంచం ఎంత అతలాకుతలం అయిపోయింది ఒక సమస్యతోటి, ఒక వైరస్ తోటి. చూసారా? దాన్ని సాల్వ్ చేయడానికి ఇంకా కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా సరైన మార్గం దొరకలేదు. ఇప్పుడు గమనించాలి. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీరు దేవుని సన్నిధిలో ఎంతైనా వాక్యం వినొచ్చు, ఎంతైనా వాక్యం చెప్పొచ్చు, ఎంతైనా పాటలు పాడొచ్చు, ఎంతైనా ఏది చేయొచ్చు, కానీ క్షమించలేనటువంటి తనగిన మనలో ఏలుబడి చేస్తున్నట్లయితే అది మనకి హానే. సౌలు జీవితం ఎందుకని అలాగైపోయింది అనుకున్నారు? క్షమించలేకపోతూ ఉన్నాడు. సౌలుకి 1000 కొలది, దావీదుకి 10,000 కొలది, అందులోకి ఈర్ష్య వచ్చేసింది, కోపం పెంచేసుకుంటూ ఉన్నాడు. ఆవేశంలో ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియలేదు. అందుకని ఇంతవరకు వెళ్ళిపోయింది విషయం అంతా కూడా. శాంతియుతంగా ఆలోచించలేకపోయాడు. నాకంటే దావీదుని పొగుడతారని ఒక క్షమించలేని తనం వచ్చేసింది. అసలే ఒప్పుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. అంతే. ఎన్నిసార్లు దావీదుకి క్షమించినా కానీ అప్పటికప్పుడు క్షమిస్తూ ఉన్నాడు, కానీ మళ్ళీ కోపోద్రేకుడు అయిపోతూ ఉన్నాడు, తరమటం మొదలు పెడతా ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దుష్టుడు ఎవడు తరమకుండానే పారిపోవును. వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యానుసారంగా జీవింతారు. దావీదుకు వాక్యం తెలుసు కాబట్టి దేవుని చేతిలో పడుట బహు భయంకరము కాబట్టి దేవుని చేతిలోనే పడాలి సౌలు అనుకున్నాడు. ఆయన చేయి చూసుకోలేదు, ఆయన నోరు చూసుకోలేదు, నోరెత్తి సౌలుని మాట్లాడలేదు, చేతి ఆయన గాయం కూడా చేయలేదు. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది బ్రదర్ వాళ్ళకి అలా సమాధానం చెప్పవద్దు, వాళ్ళు కంట్రోల్లో ఉండరు మీలో చాలామంది అనుకుంటారు. వాళ్ళకి గట్టిగా ఇచ్చాను, నేను గట్టిగా చెప్పాను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. పిల్లల దేవుని చేతిగా అప్పగించాలి.
దేవుడే సమస్తము తగిన సమయం మనల్ని హెచ్చించే రీతిగా మనల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు, నడిపిస్తాడు. శ్రమలో నువ్వు ఒంటరి అనుకుంటున్నావా? శ్రమలో నేను తోడుగా ఉన్నాను, నేను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను అని చెప్పి దేవదేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దయచేసి రివెంజ్ తీర్చుకోకుండా ఎవరి మీద కూడాను, పగ తీర్చడం నా పని అంటున్నాడు. ఒకవేళ నువ్వు రివెంజ్ తీర్చుకుంటున్నావంటే దేవుడి పని నువ్వు చేసేస్తున్నావు అనమాట. దేవుడి పని నువ్వు చేయవలసింది ఏంటంటే సర్వజనులకు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. సువార్త, మంచి పని చేయమంటున్నాడు దేవుడు, మంచి వార్తను ప్రకటించమంటున్నాడు. అది చెయ్యాలి తప్ప ఒకరి మీద ద్వేషంతోటో అసూయతోటో తొందరపడి ఎవరిని దూషించొద్దు, ద్వేషించొద్దు. హల్లెలూయా. మరి దావీదు చూసారా, క్షమించగలిగాడు. కానీ విశ్వాసంలో బలహీనమైనప్పుడు మన ప్రయాణం, మన రూట్ మారిపోతుంది ప్రియులారా. అవిశ్వాసం అనర్థాలకు దారితీస్తూ ఉంటుంటుంది. దావీదు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళిపోయాడు, చేయకూడని యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, నడవకూడని ప్రదేశాలు నడవలసి వస్తూ ఉంది. కారణం విశ్వాసంలో బలహీనమైపోయాడు. విశ్వాసంలో బలహీనమైనటువంటి పేతురు గారు ప్రియులారా నీటిలో మునిగిపోతున్నాడు. ముందుకెళ్ళవలసిన ప్రయాణం ఆగిపోయింది, అట్టడుకు వెళ్ళిపోతూ ఉంది. ఎప్పుడైతే మనలో విశ్వాసం సన్నగిల్లిపోతుందో అనేకమైనటువంటి దాడి చేస్తాయి మన మీద. విశ్వాసం సన్నగిల్లిపోయింది కాబట్టి పేతురు గారి మీద నీరు దాడి చేస్తుంది, గాలి దాడి చేస్తుంది, సమస్యలు వలయంలో చిక్కుకొని పోయి మునిగిపోతున్నాడు. ఇక్కడ దావీదు విశ్వాసంలో సన్నగిల్లిపోతూ వస్తున్నాడు కాబట్టి మరి ప్రతికూల పరిస్థితులు ఎన్నో ఎదురవుతూ వస్తూ ఉన్నాయి. దయచేసి విశ్వాసంలో ఎవరో బలహీనలు కావద్దు, విశ్వాస వీరులుగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఒకటే చెప్తున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, విశ్వాసం ఉంచు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎప్పుడు కూడా అవిశ్వాసులతో మరి జోడు కట్టొద్దు, అవిశ్వాసంగా మాట్లాడొద్దు, అవిశ్వాస విషయంలో అనుసరించవద్దు ఎవరిని కూడా. దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే అద్భుత కార్యాలు చేస్తాడు. అనేక మందికి మనం చక్కటి మాదిరి కలిగినటువంటి జీవితాన్ని జీవించగలుగుతాం. ప్రియులారా, దేవుడు చేయాలి మన పక్షాన్ని యుద్ధం అనుకోవాలంతే, మనం కాదు. అలా చేస్తే అద్భుతమైన విజయం దేవుడు మనకిస్తాడు. అప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది. మరి ఈరోజు దావీదు జీవితంలో చీకటి పుట్ట ఈ 27వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈ అధ్యాయం ద్వారా మీరు బలపడినారని నమ్ముచున్నాను. ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మాకు తెలియజేసి ఎందరైతే ఈ వాక్యం విన్నారో అందరిని దీవించండి. మరి యొక్క మొదటి సమయాల గ్రంథం 27 అధ్యాయాలు ముగించడానికి నువ్వు సహాయం చేసి ఉన్నావు. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నా ప్రభా, మిగిలినటువంటి మరి నా ప్రభా 3 అధ్యాయాలు మేము త్వరలోనే ధ్యానం చేసుకుని ఈ యొక్క మొదటి సమయాల గ్రంథాన్ని ముగించుటకు నువ్వే సహాయం చేసి ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా అనేక మంది విశ్వాసంలో బలపడాలి, వారి జీవితాలను నీకు దగ్గరగా జీవించాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం నుంచి వారందరూ దయచేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమెన్.